ఆహా! ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. ఎందుకని అన్న పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు. షట్ ఛే! అన్నకేం పని ఉండదు. అన్న ఎందుకన్నా పొద్దున్నుంచి ఫోన్ చేసి చంపేస్తున్నావు? నీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలని పొద్దున్నుండి మొత్తుకుంటున్నా. అసలు ఆయన ఒక్కలేని పట్టించుకుంటారా? ఏం విషయం అన్న నాకు చెప్పన్నా. ఏంటన్నా పొద్దున్నుంచి అది నేను ఏదో చెప్పే కాదు, సర్ప్రైజ్ అది. నేనేదో ఫోటో తీసుకుందామని నేచర్ నొక్కితే అది వీడియోలోకి వెళ్ళిపోయి ఏంటన్నా నువ్వు అసలు నాకు మెంటల్ తెప్పిస్తున్నావు. సరే రీజరా సైరి నాకేం తెలుసు. రైసా రైసా చిన్నగా నడు. అందీపని మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకు ఇంత తొందరగా పిలిచావు నువ్వు? ఇది వస్తుందిలే. ఎంతసేపు పొద్దున్నుండి ఎన్ని మిస్డ్ కాల్ చేశాను, ఒక్కలేని ఎత్తుతున్నారా? ఎత్తుతా. మెసేజ్ పెట్టేదాగానే అస్సలు రిప్లై ఇవ్వలేదు. ఛార్జింగ్ లో పెట్టా, ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. అప్పుడే నైట్ అంతా ఏం చేసావు? నైట్ నువ్వు పంపించావా? నైట్ నుండి మొత్తుకుంటున్నా నేను. అబ్బో మరి నాకు రాలేదు. నువ్వు నెట్ ఆన్ చేసి పెట్టుకుంటేనే కదా. ఏందన్నా నీ నెట్ గోలా? అన్నా వచ్చేసారు కదన్నా, మేమిద్దరం వచ్చాము. ఇంకెవరు కావాలన్నా? రీదా కావాలి. ఈ అక్కడు ఈ అన్నకి. రైసా నువ్వు ఇక్కడే ఉండు, నేను రిదాన్ని పిలుచుకొని వస్తా. అన్నా పిలుచుకొనిరా, అందరిని పిలుచుకొనిరా. ఓకే అన్న, నేను పిలుచుకొని వస్తా. అందుకే నాకు ఏం పర్లేదు. స్కూల్లో హాలిడే ఉండిన పొద్దున మెసేజ్లు పంపించు. ఎందుకన్నా ఇందాక నుండి ఫోనే నుండి ముగ్గురికి ఫోన్ చేస్తున్నా. అసలు ఎవ్వరైనా ఎత్తుతున్నారా? నైట్ మొత్తం వస్తుంది. అన్నా ఏంటన్నా పొద్దున్నుంచి మా ముగ్గురం తిని చంపేశావు. అవునన్నా. మీ అందరికి ఒక సబ్స్క్రైబ్. అవునా? మా అందరికా? మా అందరికి ఎందుకన్నా సబ్స్క్రైబ్? అన్నయ్య ఈరోజు ఏదో కుమ్మేసినట్టున్నాడు, చూద్దాం రండి. ఓహో అన్ని పని ఈరోజు ఏదో ఇస్తాను అనుకున్నా. అన్నా ఏంటన్నా ఈ సబ్స్క్రైబ్ గోల్ ఏంటన్నా నాకు పొద్దున్నుంచి? మీకు అది ఒక సబ్స్క్రైబ్ చేస్తానన్నప్పుడు చేస్తా, అది మీకు తెలీదు. మీకు తెలీదు. నేను ఎట్లా అనుకుంటున్నా అంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అయ్యింది అనుకుంటున్నా. అదే మీకు ఒక చేస్తా. ఇది సైలెంట్గా ఉండండి. సరే అన్నయ్య. అన్నయ్య ఏంటన్నయ్య అసలు పొద్దున్నుండి సతాయిస్తూ నొప్పి వస్తుంది. ఇద్దరు పక్కలండి. వీళ్ళు ముగ్గురికి పెట్టిస్తా చూడు, వాళ్ళ దడా దద్దరు వెళ్ళిపోయింది. ఏంటి తమ్ముడు అసలు? అక్క నాకే తెలియదు అక్క, ఏంటో నాకేం తెలుసుద్ది అక్క. సరే మనం టీం వర్క్ అనుకుంటున్నా చూడు. ఏంటో అసలు ఈయన మనకేం అర్థం కావట్లేదు. చూడు పడుకున్నాడు హాయిగా. పొద్దున్న నుండి స్కూల్లో ఈరోజు సండే అయినా అసలు సిగ్గే లేదా పందికి. గైస్ ఈరోజు అన్ని పన్న ఏదో ఒకటి చేస్తాడు, మనం ఏదో ఒకటి తీసుకోవాలి. అందరూ ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సైలెంట్ గా పక్కన నుండి వెళ్ళిపోతామా? వద్దు రండి, మనం ఏదో ఒక జట్టు కడదాం. అన్ని పేరు సబ్స్క్రైబ్ ఇస్తూ ఉన్నాడు కదా, పట్టండి చేయండి. యా ఏ అన్నం లేపుదామా? లేపుదాం పదా. లేపండి. అన్నా చెప్పన్నా ఏంటో? మీరు ముగ్గురు ఒకసారి ఇలా చేయి చాపండి. చాపాం. అడ్వాన్స్ 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 హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నా కొడక